వందనాలు తెలియజేసుకుంటూ సమూయేలు మొదటి గ్రంథంలో మనం 2వ గ్రంథం నుండి గడిచిన కొన్ని వారాలుగా కొన్ని విషయాలు ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి వాటిని చదవండి అని ప్రతి వారం నేను చెప్తున్నా. ఎంతమంది చదువుతున్నారో నాకైతే తెలియదు. ఏది ఏమైనా మరొకసారి సమూయేలు మొదటి గ్రంథం నుండి మరొక విషయాన్ని లాస్ట్ వీక్ మనం చదువుకున్న 5, 6 అధ్యాయాలలో దేవుడు తనను తాను నిరూపించుకోవటానికి పాడి ఆవుల్ని దేవుడు వాడుకుని ఆ పాడి ఆవుల ద్వారా దేవుడు తనని తాను ఫిలిస్తీన్ల మధ్య నిరూపించుకున్నాడు అని లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. పాడి ఆవులు ఫిలిస్తీన్ల ప్రాంతం నుండి ఇశ్రాయేలీల ప్రాంతానికి వచ్చాయి. ఎక్కడికి వచ్చాయి? ఇశ్రాయేలీల ప్రాంతానికి 6వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము చూడండి. ఈ పాడి ఆవులు ఎక్కడికి వచ్చాయి అని అంటే లేవీయుల ప్రాంతానికి అక్కడికి వచ్చేసాయి. చూడండి 15వ వచనంలో, లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెత్షెమెషు వారు యెహోవాకు దహన బలులు అర్పించి బలులను వధించిరి. ఎక్కడికి వచ్చినాయి పాడావులు? పట్టణం ఏ పట్టణం అటది? బెత్షెమెషు. జాగ్రత్తగా వినాలి, ఊరు పేర్లు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మందసము ఫిలిస్తీన్ల ప్రాంతం నుంచి ఇశ్రాయేలీల భూభాగంలోనికి వచ్చింది. ఆ భూభాగం పేరేంటి? బెత్షెమెషు. జాగ్రత్తగా వినండి. రైట్, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే 17వ వచనం నుండి చదువుదాం. అపరారార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తం 1, గాజా వారి నిమిత్తం 1, అష్కెలోను వారి నిమిత్తం 1, గాతు వారి నిమిత్తం 1, ఎక్రోను వారి నిమిత్తం 1. 5 సర్దార్లు కదా ఫిలిస్తీన్లు. 5 పట్టణాలు, 5 సర్దార్ల నిమిత్తం ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్కటి పందికొక్కులను, ఆ బంగారపు గడ్డలు పందికొక్కులు చేసి ఆ మందసం పక్కన చిన్న పెట్టెలో ఈ బంగారపు ప్రతిమలు పెట్టి పంపారు వాళ్ళు. 18వ వచనంలో, ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్లు 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులు అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యం. నేటి వరకు ఆ రాయి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములో ఉన్నది. ఇక్కడ నుంచి మరొకటి ప్రారంభమవుతుంది. చూడండి 19వ వచనంలో, బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైరి. ఆ రోజు ఏం జరుగుతుందంటే ఎంతమంది చచ్చిపోయారట? దేవుడు మొత్తగా ఎంతమంది చచ్చిపోయారు? 50,070 మంది, అంటే 1,00,000. 50,070 మంది చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు ఎంతమంది? చూడండి ఎందుకు చచ్చిపోయారు అంటే 19వ వచనంలో, యెహోవా మందసమును బెత్షెమెషు వారు తెరచి చూడగా దేవుడు వారిని హతము చేశాను. అంటే వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేసిన పాపం ఏంటంటే మందసాన్ని తెరిచి చూశారు. 50,070 మందిని చంపేశాడు దేవుడు మొత్తగా. ఇక్కడ 50,070 మంది అన్నది సరైనటువంటి అది సరైన నిర్వచనం కాదు అది. ఎందుకనంటే చాలా ప్రతులలో ఉన్న మాట ఏంటనంటే కేవలము 70 మంది చనిపోయారని మాత్రమే ఉంది. గతంలో నేను దీన్ని ఒక సందర్భంలో మాట్లాడుతూ 50,070 మంది చచ్చిపోయారు, దేవుడు అంతమందిని మొత్తాడు అని చెప్పాను నేను. అది ఈ స్టేట్మెంట్, ఈ బైబిల్ ఇచ్చినటువంటి ఈ డాక్యుమెంట్ని ఆధారం చేసుకుని నేను మాట్లాడాను. కానీ దీని మూలం ఎలా ఉంటుందనంటే 50,000 మందిలో 70 మంది చచ్చిపోయారట. 50,070 మంది చచ్చిపోలేదు అంటే 1,00,000 మంది చచ్చిపోలేదు. ఉన్న 50,000 మందిలో
70 మంది చచ్చిపోయారు. అర్థమవుతుందా విషయం? మనం కొన్ని వెర్షన్స్ని చూస్తే ఆ వెర్షన్స్ అన్నిటిలో కూడా మ్యాక్సిమం 70 మంది చనిపోయారనే ఉంది. ఎక్కువ వెర్షన్స్లో చెప్పిన మాట ఏంటంటే 50,000 70 మంది కాదు, కానీ కేవలము 70 మంది, అంటే 50,000 మంది జనాభాలో 70 మంది చచ్చిపోయారని రాయబడింది. ఏది ఏమైనా 70 మంది చచ్చిపోయారు అనుకుందాం, ఎందుకంటే ఎక్కువ శాతం మంది దాన్ని ప్రిపేర్ చేశారు కనుక 70 మంది చచ్చిపోయారని అనుకుందాం. ఇప్పుడు 70 మంది ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, 19వ వచనంలో చచ్చిపోయిన తర్వాత వాళ్ళకి భయం వచ్చింది, బాధ వచ్చింది. 20వ వచనంలో అప్పుడు బెత్షెమెషు వారు పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరో, మన యొద్ద నుండి ఆయన ఎవరి యొద్దకు పోవాలని చెప్పి, అంటే మన దగ్గర నుంచి ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి పరిశుద్ధ దేవుడు ఆయన సన్నిధిలో ఎవరు నిలబడగలరో, మన దగ్గర నుంచి ఆయన ఎక్కడికి పోవాలని చెప్పి కిరియత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసాన్ని మరలా తీసుకొని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవాలని వర్తమానం పంపారు. అమ్మో, ఈయన చాలా పరిశుద్ధంగా ఉన్నాడు, ఈయనతో చాలా ప్రమాదంగా ఉంది, నుంచున్న గొడవే, ఈయనతో కూర్చున్న గొడవే, ఊరకనే చూస్తుండగా 70 మందిని చంపేశాడు ఈయన, కాబట్టి ఈయనతో చాలా గొడవ వచ్చేలా ఉంది, ఈ బాధ ఎవరు భరిస్తారని ఏం చేద్దామని చెప్పి కిరియత్యారీము అనే ప్రాంతానికి, సుమారు బెత్షెమెషు ప్రాంతానికి సుమారుగా ఒక 14 కిలోమీటర్లు, అంటే సుమారు 9 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రాంతానికి, కిరియత్యారీము అన్న ప్రాంతానికి పంపేశారు. 7వ అధ్యాయం ప్రారంభమవుతుంది చూడండి. మందసము కిరియత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరాలయెను. 7వ అధ్యాయం 1వ వచనంలో కిరియత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకే అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కిరియత్యారీము ప్రాంతంలో మందసం 20 సంవత్సరాలు ఉంది. ప్రశ్న నోట్ చేయండి. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు కిరియత్యారీములో మందసము నిమిత్తం దేవుడు ఒకరిని కూడా చంపలేదు. 20 సంవత్సరాలు ఉంటే కిరియత్యారీములో దేవుడు ఒకరిని కూడా చంపలేదు. కానీ బెత్షెమెషు ప్రాంతంలో మందసము ఎన్నో సంవత్సరాలు లేదు, అది వచ్చింది, బలులు అర్పించారు, వచ్చిన రోజునే వాళ్ళు తెరిచి చూశారు, చచ్చిపోయారు. మన్నాడో లేదో అటు మన్నాడో దాన్ని ఏం చేశారు, ఆ మొదటి వారంలోనే దాన్ని ఏం చేశారు, పంపేశారు. పోనీ ఒక వారం రోజులు అనుకోండి, లేదా ఒక 3-4 రోజులు అక్కడ ఉంది అనుకోండి బెత్షెమెషులో. మందసము బెత్షెమెషులో 3 లేదా 4 రోజుల కాలం ఉంటే 70 మంది చచ్చిపోతే 20 సంవత్సరాలు కిరియత్యారీములో ఉన్నప్పుడు ఒక్కడు కూడా చచ్చిపోకుండా ఉన్నాడు. చూడండి, బెత్షెమెషులో ఎందుకు దేవుడు 70 మందిని సీరియస్గా చంపేశాడు? ఆ ప్రాంతంలో ఎందుకు దేవుడు వారిని చంపాల్సిన పరిస్థితి ఏర్పడింది? మందసాన్ని తెరిచి చూసినందుకు. ఎందుకు చంపాడు వాళ్ళని? అదే మీరు వెనక్కి వెళ్ళండి, ఒక 14 ఒక ఇంచుమించు 10 మైళ్ళు, సుమారు 16 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే 16 కిలోమీటర్ల వెనక నుంచి ఫిలిస్తీన్ల ప్రాంతం నుంచి మందసం వచ్చింది ఆవుల బండి మీద. అక్కడ కూడా దేవుడు మందసాన్ని ముట్టుకున్నందుకో లేదా మందసాన్ని ఎద్దుల బండి ఎక్కించినందుకో చంపలేదు. వాళ్ళని ఎందుకు మొత్తాడు ఫిలిస్తీన్లని గడ్డలతో అంటే, మందసాన్ని తాకి అపవిత్రపరిచినందుకు కాదు, నిజదేవుణ్ణి నేనే అని వారు తెలుసుకోవడానికే దేవుడు అక్కడ వారిని మొత్తాడు. 7 నెలల కాలం ఉంది మందసం ఫిలిస్తీ ప్రాంతంలో. అక్కడ ముట్టుకున్నందుకు అపవిత్రపరిచినందుకు కాదు. కానీ ఇక్కడ బెత్షెమెషులో చూడండి, కేవలము మందసాన్ని తెరిచి చూసినందుకు 70 మందిని చంపేశాడు. అంటే దేవుడు ఎందుకని ఇటు కింద 14 కిలోమీటర్ల దూరంలో కిరియత్యారీముకు వెళ్తే 20 సంవత్సరాలు ఉంటే మందసం నిమిత్తం ఎవరూ చచ్చిపోలేదు, 16 కిలోమీటర్ల పైన ఫిలిస్తీ ప్రాంతం ఉంటే ఈ బెత్షెమెషుకు అక్కడ కూడా మందసం 7 నెలల కాలం ఉంటే దానిని అపవిత్రపరిచిన కారణాన్ని బట్టి ఒక్కరిని కూడా చంపని దేవుడు బెత్షెమెషు ప్రాంతానికి వచ్చేసరికి ఎందుకు ఆ మందసాన్ని తెరిచి చూశారన్న కోపంతో ఎందుకని బెత్షెమెషు ప్రాంతంలో ఉన్న వారిని 70 మందిని చంపేశాడు దేవుడు. ఎందుకు అనంటే ఒక కారణం మనకి కనబడుతుంది, చూద్దాం. యెహోవా గ్రంథము
అసలు ఈ బెత్షెమెషులో ఎవరుంటారు, దేవుడు ఎందుకు కోప్పడ్డాడు, ఆ బెత్షెమెషు ప్రాంతం ఎవరిది అన్నది మనం చూస్తే, ఆ ప్రాంతం ఇశ్రాయేలీయులకి పంచినప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆ బెత్షెమెషు ప్రాంతాన్నే యెహోషువ గారు పంచారు. ఈ 12 గోత్రాలకి భూభాగాన్ని పంచారు. చూద్దాం ఆ భూములు అసలు ఎవరు నివసిస్తున్నారు అన్నది చూస్తే 21వ అధ్యాయము యెహోషువ గ్రంథము 13వ వచనం నుండి చదువుదాం. 21వ అధ్యాయము యెహోషువ 13వ వచనం నుంచి చదువుదాం. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లెబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎస్టెమోయను దాని పొలమును, హొలోనును దాని పొలమును, దేబీరును దాని పొలమును, ఐనిని దాని పొలమును, యుట్టయును దాని పొలమును, బెత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. 2 గోత్రాల నుంచి ఎవరికి ఇస్తున్నారు అని అంటే యాజకుడైన అహరోను సంతానానికి ఇస్తున్నారు. అహరోను సంతానం అంటే ఎవరు? వెళ్ళో పోజార్లు. అహరోను సంతానం అంటే ఎవరు? 12 గోత్రాల్లో ఒక గోత్రానికి స్వాస్థ్యం పంచలేదు దేవుడు. ఏ గోత్రానికి స్వాస్థ్యం పంచలేదు? లేవి గోత్రానికి భూమిని పంచలేదు. లేవి గోత్రకులు ఎలా బ్రతకాలనంటే మిగిలిన 11 గోత్రాలు తెచ్చే ఈ దశమ భాగాలు, బలర్పించే బలులు, వీటిని బట్టి మిగిలిన ఈ 11 గోత్రాలు చేసే ఈ కార్యక్రమాలను బట్టి ఈ 12వ గోత్రం లేవీలు బ్రతకాలి. అందుకే లేవీలకి స్వాస్థ్యం ఏంటి అని అంటే దేవుడే స్వాస్థ్యం. వాళ్ళకి భూములు పట్టణాలు కాదు వాళ్ళకి స్వాస్థ్యం. కానీ దేవుడు వారు బ్రతకడానికే ప్రతి గోత్రంలో నుండి కొన్ని పట్టణాలని లేవీలకి తీసి అహరోను సంతానానికి తీసి ప్రతి గోత్రంలో నుంచి వారికి పంచిచ్చాడు. అలా పంచిచ్చిన క్రమంలో బెత్షెమెషు అనే ప్రాంతం అహరోను సంతానానికి పంచిచ్చాడండి. అంటే ఇప్పుడు బెత్షెమెషు ప్రాంతంలో ఎవరున్నారు? బెత్షెమెషు ప్రాంతంలో ఇప్పుడు ఎవరున్నారు? ఎవరికి వాటాల్లో ఎవరికి వెళ్ళింది? అదే ఆ పట్టణం ఎవరికి వెళ్ళిందని అంటే అహరోను సంతానానికి వెళ్ళింది. అంటే బెత్షెమెషు ప్రాంతంలో నివసిస్తున్న వారు ఎవరు అని అంటే అహరోను సంతానం నివసిస్తున్నారు. ఇప్పుడు అహరోను సంతానములో 70 మంది చచ్చిపోయారు. అర్థమైందా మీకు? ఎందుకు దేవుడు ముత్తాడు బెత్షెమెషు వారిని అంటే అహరోను సంతానం వాళ్ళు. అహరోను సంతానం అంటే వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు. ఏం తెలుసు అని అంటే పూజా విధానాలన్నీ అహరోను సంతానానికి క్లియర్ కట్గా తెలుసు. అర్థమవుతుందా? వారు మందిర సేవ చేసుకుంటూ బ్రతకాలి. అహరోను సంతానం యాజకులు కనుక మందిర సేవ చేసుకుంటూ బ్రతకాలి వాళ్ళు. ఇప్పుడు మందిరములో ఎలా బ్రతకాలి, మందిరములో ఉన్న వస్తువులతో ఎలా వ్యవహరించాలి, పక్కనున్న లేవీలకి అవి తెలియదు. కానీ ఖచ్చితంగా ఎవరికి తెలుసు? పక్కనున్న మిగిలిన గోత్రాలకి తెలియదు. కానీ ఖచ్చితంగా ఎవరికి తెలుసు అని అంటే అహరోను సంతానపు వారికి తెలుసు. ఇప్పుడు బెత్షెమెషు వారికి మందసముతో ఎలా వ్యవహరించాలో క్లియర్ కట్గా తెలుసండి. కానీ వాళ్ళు మందసముతో వ్యవహరించిన రీతిలో వ్యవహరించలేదు. వాళ్ళు ఎలా వ్యవహరించారనంటే అటు ఫిలిస్తీన్లు వ్యవహరించారు తెలియక, తాకిదాన్ని. ఇటు కిర్యత్యారీములో ఆ ఎలియాజరు, అభినాదాబు కొడుకు ఎలియాజరు వ్యవహరించాడు తెలిసి. దాంతో ఎలా ఉండాలో మందసంతో 20 సంవత్సరాలు తన ఇంటి దగ్గర ఉంచుకున్నాడు. ఏ విధమైన లోపం చేయకుండా 20 సంవత్సరాలు మందసాన్ని పట్టుకుని అతను బ్రతికాడు. అయినా అక్కడ ఏ విధమైన లోపం జరగలేదు. ఉన్న 2 లేదా 3 రోజులకి వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే బెత్షెమెషు వాళ్ళు మందసముతో ఎలా వ్యవహరించాలో ఆ ధర్మశాస్త్రం వారి దగ్గర ఉన్న మందసముతో వాళ్ళు అట్టి రీతిగా వ్యవహరించలేదండి. అందుకే వాళ్ళు ఏం చేశారట? మందసాన్ని తెరిచి చూశారు. మందసాన్ని తెరిచి చూశారు. వాస్తవానికి మందసాన్ని ముట్టుకునే అర్హత లేదు ఎవరికి కూడా, తాకే అర్హత లేదు ఎవరికి కూడా. ఒక ప్రధాన యాజకుడు మాత్రమే దాన్ని తాకాలి. ఏదైనా చెయ్యాలి, ఏదైనా పని ఉందంటే. సాధారణమైన మనుషులు మందసాన్ని ముట్టుకునే సాహసం చెయ్యకూడదు. అది ధర్మశాస్త్రం ప్రకారంగా. కానీ వీళ్ళు ఏం చేశారనంటే మందసం ఎక్కడి నుంచో వచ్చింది, వచ్చిన తర్వాత
చాన్నాళ్ళ నుంచి వీళ్ళకి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఏంటనంటే మందసాన్ని చూడొచ్చు, మందసాన్ని తాకచ్చు, ఒక ఎగ్జైట్మెంట్కి వీళ్ళు లోనవుతున్నారు. అంటే ఎప్పటి నుంచో మందసం ఎలా ఉంటుంది, మందసంలో ఏముంటాయి అన్న ఎగ్జైట్మెంట్ వీళ్ళకి ఉండుండొచ్చు. బహుశా వీళ్ళు ఒక సాధారణమైన వాళ్ళు, దాని దగ్గరికి వెళ్ళలేరు కనుక ఎప్పుడైతే ఓపెన్ ప్రాంతంలో రాయి మీద పెట్టుంచారో మందసాన్ని, వీళ్ళంతా వచ్చి మందసాన్ని ఏం చేసేసారంటే ఒక ఎగ్జిబిషన్ చేసేసారండి. మందసాన్ని రావడం, మందసాన్ని తెరవడం, చూడడం. మందసాన్ని ఎందుకు తెరిచి చూస్తున్నారు వీళ్ళు? ఎంతకే మందసాన్ని ఎందుకు తెరిచి చూస్తున్నారు వీళ్ళు? ఏముంటాయి మందసంలో? మందసంలో ఏముంటాయి చెప్పండి? ఏముంటాయి మందసంలో? ఏముంటాయి మందసంలో? రైట్. హెబ్రీ పత్రిక గత కాలంలో చెప్పాను మందసంలో ఏముంటాయో. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి ఇది ప్రత్యక్ష గుడారం నమూనా చెప్తున్నాడు. పరిశుద్ధ స్థలం అని పేరు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు అయిన 3వ వచనం. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. ప్రత్యక్ష గుడారం ఎలా ఉంటుందని అంటే ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, 3 భాగాలు. మొదట ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, అటు తర్వాత అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలుగా ఉంటుంది ప్రత్యక్ష గుడారం. ఈ 3 భాగాలని చెబుతూ ఆ 3వ భాగంలో ఏముంటుందో అక్కడ చెప్తున్నాడు. ఆ 3వ భాగంలో ఏముంటుందని అంటే అతి పరిశుద్ధ స్థలమున గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసం ఉంది. ఆ మందసములో ఏమేమి ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. మన్నా గల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, మోషే గారికి ఇచ్చిన నిబంధన పలకలు, రాతి పలకలు, మోషే గారికి ఇచ్చినటువంటి రాతి పలకలు. ఇప్పుడు మందసంలో ఏమున్నాయి? బంగారు పాత్ర అని చెప్తున్నాడు, ఇంకా చిగురించిన అహరోను కర్రని చెప్తున్నాడు, మోషే గారికి ఇచ్చిన రాతి పలకలు. ఇప్పుడు మందసము ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దగ్గర 7 నెలలు ఉందో వీళ్ళందరూ అనుకుని ఉండొచ్చు, బహుశా మందసాన్ని తెరిచి చూడడం వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అవి ఉన్నాయా, ఒకవేళ ఫిలిస్తీన్లు కానీ కొట్టేశారా? బహుశా తెరిచి చూడడం వెనక, ఎందుకంటే మందసంలో ఇవి కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మందసాన్ని తెచ్చారా, మందసంలో అవి ఉన్నాయా, మందసంలో అవి లేవా అని ఈ 70 మంది ఉత్సాహవంతులు యువకులు చేసిన పని ఏంటి అనంటే మందసము దగ్గర వ్యవహరించని రీతిని వ్యవహరించారండి. అవిశ్వాసులు మళ్ళీ వ్యవహరించారు. వాళ్ళ అత్యుత్సాహం చూడండి. మందసం దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు. వాళ్ళు ఎంత స్థాయి ఉన్నా మందసం దగ్గరికి వాళ్ళు పోకూడదు. మందసానికి వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మాలు వారు చేయకూడదు. ఎవరు మొయ్యాలో వారే మొయ్యాలి. ఎవరు పూజ చేయాలో, ఎవరు ఆరాధన చేయాలో వారే చేయాలి. దాన్ని దాటి, పరిధిని దాటి ఎవడొచ్చినా దేవుడు ఏం చేశాడనంటే రాజులను సైతం ఈ పద్ధతిలో మారితే మొత్తి చంపిన చరిత్ర మనం చూస్తున్నాం ఇశ్రాయేలీల జీవితంలో పాత నిబంధన కాలంలో. ఈ బెత్షెమెషు ప్రాంతంలో కొంతమంది ఈ అత్యుత్సాహాన్ని చూపించి మందసాన్ని తెరిచి చూస్తున్నారట. ఒకటి తర్వాత ఒకడు తెరవడం, చూడడం. అవి ఉన్నాయా లేదా? బహుశా వాటి గురించి చూసారో, లేకపోతే ఏముంటాయి మందసంలో చూద్దామని చూసారో, రాతి పలకలను చూసారో, అహరోను కర్ర చూద్దామనుకున్నారో, దేన్ని చూద్దామనుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ పవిత్రమైన కేరూబుల్ని పక్కకు జరిపి దాన్ని తెరిచి మందసాన్ని చూసేసరికి దేవుడు తెలియని వారు చేస్తే ఓకే, ఆయన సహిస్తాడు. ఎందుకనంటే తెలియదు గనక. తెలిసి అహరోను సంతానం, యాజకుడి కొడుకులు వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారేంటి అని దేవునికి కోపం వచ్చి వారిని శిక్షించాడు. 70 మందిని లేపేశాడండి అక్కడ. అందుకే కిందకు వచ్చేసరికి చూడండి, అభినాదాబు దగ్గర, ఎలియాజరు దగ్గరకు వచ్చేసరికి అతను 20 years ఉన్న మందసాన్ని ఎలా చూడాలో, మందసాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తూ ఉన్నాడు. అందుకే 20 సంవత్సరాలు ఉన్న కిందకు వచ్చేసరికి ఎలియాజరు ఏ విధమైన ఇబ్బంది పడలేదు. దావీదు గారు ఎక్కడి నుంచే మందసాన్ని మరలా
యెరూషలేం ప్రాంతానికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడి నుంచే దావీదు గారు నాట్యం చేసుకుంటూ మందసాన్ని, ఆయన కూడా ఫిలిస్తీన్ల మళ్ళీ ఆయన కూడా ఎద్దుల బండి మీద కట్టుకుని మందసాన్ని తీసుకెళ్ళినప్పుడే ఆ ఉజ్జా మందసాన్ని తాకుతాడు. మీకు తెలుసు కదా ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడు. మందసం పడిపోతుంటే మందసాన్ని పట్టుకోబోతాడు ఉజ్జా. అక్కడ కూడా ఎద్దుల బండి మీద దావీదు గారు ఆ మందసాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు ఉజ్జా ఎప్పుడైతే ముట్టుకుంటాడో మందసాన్ని, ఉజ్జా చచ్చిపోతాడు. వెంటనే దావీదు గారు పెద్ద పెద్ద మేళాలు ఊరేగింపుతో తీసుకుని వెళ్తున్నాడు. ఎప్పుడైతే సడన్గా ఉజ్జా చచ్చిపోయాడో అక్కడ కూడా సేమ్ పనిష్మెంట్. మందసాన్ని ఉజ్జా ముట్టుకోకూడదు. మందసాన్ని మొయ్యాల్సిన పద్ధతి అది కాదు. మందసాన్ని ఎలా మొయ్యాలో దావీదు గారికి తెలుసు. వెంటనే ఉజ్జా చచ్చిపోయిన తర్వాత దావీదు గారు సెటరైట్ అయిపోయి వెంటనే కహాతీయులను పిలిపించుకుని, అమ్మో మందసాన్ని ఎలా పట్టుకెళ్ళకూడదు, దేవునికి కోపం వచ్చింది, కహాతీయులు మోత మోసేవాళ్ళు రండి మందసాన్ని మొయ్యండి అని అడుక్కి బలులు అర్పించుకుంటూ తనని తాను మరిచిపోయి నాట్యము చేస్తూ, ఒంటి మీద అసలు తనకి బట్టుందా లేదా అన్నది చూడకుండా మైమరిచి నాట్యం చేస్తూ దావీదు గారు మందసాన్ని ఊరేగింపుగా యెరూషలేంలోకి తీసుకుని వెళ్తాడు. అప్పుడే మీకాలు దావీదు గారిని చూసి అసహ్యించుకుంటుంది. మీకాలు, వాళ్ళందరిలో నువ్వు కూడా కలిసిపోయావా, సామాన్యమైన వాడికి నీకు తేడా లేదు, నువ్వు అసలు రాజు అంటే ఎవరో నమ్ముతారా అని, నీ స్థాయి ఏంటో నీకు తెలియదని మీకాలు ఆ డాన్స్ను చూసి తన భర్తను ఆశ్రయించుకుంటే దేవుని దృష్టికి మీకాలు చేసింది తప్పయ్యి మీకాలు గర్భాన్ని దేవుడు మూసేస్తాడు. ఇక్కడి నుంచే మందసం వెళ్ళింది. 20 సంవత్సరాల తర్వాత ఇక్కడి నుంచే మందసాన్ని దావీదు గారు పట్టుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన సీరియస్ విషయం, మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏంటి అని అంటే, దేవుడు తెలియకపోతే మనం ఎంత పెద్ద తప్పు చేసిన సంగమం, మనకి తెలియకపోతే దేవుడు దాన్ని పట్టించుకోడండి. ఎందుకంటే ఫిలిస్తీన్లకి తెలియదు, పాపం ఫిలిస్తీన్లకి తెలియదు. ఇప్పుడు అన్యులు ఉన్నారు, అన్యులకి యేసుక్రీస్తు వారు ఫోటో ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారు ఫోటో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ ఫోటోలను పూజించినట్టుగానే యేసుక్రీస్తు వారి ఫోటోను కూడా పూజిస్తారు. యేసుక్రీస్తు వారి ఫోటోకి కూడా కుంకుమ పెడతారు, యేసుక్రీస్తు వారి ఫోటోకి కూడా మందార పూలు పెడతారు, యేసుక్రీస్తు వారి ఫోటోకి కూడా పరమాన్నం పెడతారు, లేకపోతే యేసుక్రీస్తు వారి ఫోటోకి కూడా ఆరతిస్తారు, యేసుక్రీస్తు వారి ఫోటోకి కూడా సాంబ్రాణి వేస్తారు. వాళ్ళకి తెలియదు అసలు ఫోటోలో ఏమీ లేదు, విగ్రహం పూజించకూడదని వాళ్ళకి తెలియదు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఎలాగైతే పట్టుకెళ్ళి మందసాన్ని దాగోను దేవత దగ్గర, అష్టోతు ప్రాంతంలో దాగోను గుడిలో సమానంగా, చెప్పాను కదా నేను జాతీయవాదం అని, సబ్కా మాలిక్ ఏకే కాన్సెప్ట్లో ఎలాగైతే ఉంచుకున్నారో పవిత్రంగా, వాళ్ళకి తెలియదు. వాళ్ళ దేవుణ్ణి ఆరాధించే విధానం ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. విగ్రహానికి అభిషేకాలు చేస్తారు, విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, విగ్రహాన్ని కడుగుతారు, రకరకాల కార్యాలు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి మందసాన్ని ఎన్ని రకాలుగా వారు ముట్టుకున్న దేవుడికి అందుకు కోపం రాలేదు. కోపం ఎందుకు వచ్చిందని అంటే, వ్యవహరించాల్సినటువంటిది పద్ధతి తెలిసిన వారు వ్యవహరించాల్సిన రీతిలో మందసముతో వ్యవహరించలేదు బెత్షెమెషు ప్రాంతంలో. కాబట్టి 70 మంది చచ్చిపోయారని రాయబడింది సంగమ, గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా సంఘముగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటనంటే, తెలిసి మనము చేస్తే దేవుడు ఆ పాపాన్ని సహించలేడు. ఒకవేళ తెలియకుండా జరిగిందా, పొరపాటున జరిగిందా, ఆ పాపాన్ని దేవుడు పెద్ద సీరియస్గా తీసుకోకపోవచ్చేమో, అది కన్ఫర్మ్ చేయను నేను. తెలిసి మాత్రం చేస్తే గుర్తుపెట్టుకోండి, నువ్వెంత పెద్దోడువైనా ఖచ్చితంగా దానికి తగిన పనిష్మెంట్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఈ మందసం బెత్షెమెషు ఈ యువత ద్వారా లేదా ఈ ప్రజల ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం అదే. కాబట్టి తెలిసి వారు చేసినటువంటి ఒక గొప్ప తప్పుకి ఆ రోజు ఆ పట్టణంలో 70 మంది చచ్చిపోయారండి. కాబట్టి ఈరోజు మన ముందున్న ప్రశ్న, దేవుని చట్టాన్ని ఎరిగిన తరువాత ఒకవేళ ఏదైనా తప్పు చేయటానికి మనం సాహసం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించండి. మనతో పాటే అన్యులు ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి, దేవుని మందిరంలో వారు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు నిద్రపోవచ్చు. ఎందుకనంటే దేవుని మందిరం విలువ వారికి తెలియదు. వాళ్ళ మందిరాలలో వాళ్ళు నిద్రపోయే అలవాటు వారికి ఉంటుంది కనుక మన దగ్గరకు వచ్చి దేవుని మందిరంలో మన పక్కన ఎవరినైనా మనం తీసుకొస్తే వాడు నిద్రపోవచ్చు, తప్పేం లేదు. వాడికి తెలియదు కాబట్టి. ఆడి పక్కన ఆడు నిద్రపోయాడు కానీ ఆడితో పాటు పోటీగా నువ్వు కూడా నిద్రపోయావు అనుకో, తప్పు ఎవరిదే? నీదే తప్పు. ఎందుకనంటే నువ్వు మందిరానికి ఎందుకు రావాలో నీకు తెలుసు కనుక.
మందిరానికి ఎందుకు నిన్ను నడిచి రమ్మన్నాడో నీకు తెలుసు, వాడికి తెలియదు. మందిరంలోకి వచ్చి సెల్ ఫోన్ చూసుకునే కల్చర్ ఎవరిదే? వాడిది. అవసరమైతే వాళ్ళ మందిరాల్లో వాళ్ళ ఫోన్ మూవీస్ చూస్తారు దేవాలయాల్లో, అది వాళ్ళ కల్చర్. అది మనం దేవాలయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకలాగే మనం కూడా మన ఫోన్లు ఆన్ చేసి చెప్పే వాక్యాన్ని పక్కనెట్టి ఫోనులతో కాలక్షేపాన్ని చేసుకుంటే అది ఖచ్చితంగా ఎవరు తప్పు అంటే నువ్వు తెలిసి చేస్తున్నావు కనుక నీది తప్పు. ఆడికి తెలియదు కనుక ఆడు ఏం చేసినా పర్లేదు. నీతో వచ్చినటువంటి ఒక అన్యుడు. అందుకే మనం మందిరంలోకి వచ్చిన, మందిరము బయట ఉన్న సంగమా, నీ యాటిట్యూడ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో. నువ్వు తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? మనకు తెలియదా చెప్పండి? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత నిద్రపోకూడదని మనకు తెలుసా తెలీదా? చెప్పండి, తెలుసా తెలీదా? మందిరంలో నిద్రపోకూడదన్న విషయం నాకు తెలియదన్న వాళ్ళు చెయ్యొద్దండి. అబ్బాయి నాకు తెలియదండి, ఎవరు చెప్పలేదండి ఎప్పటి వరకు, చెయ్యొద్దండి ఒకసారి. అదే అన్యుడు నిద్రపోతున్నాడు అనుకో, అరే నీకు తెలియదేంట్రా అన్నావు ఇంకాడు ఏమంటాడు, లెంపలు వేసుకునే అపచారం జరిగిపోయిందిరా బాబు, నిద్రపోవడం నాకు తెలియదురా, మేము ఆ వ్రతాలు అయ్యి చేసి ఉపవాసాలు అయ్యి మేము నిద్రపోయేవాళ్ళం, ఆ స్తంభాలకు జారిపడి నిద్రపోయేవాళ్ళం, మీది కూడా అలాగే అనుకున్నాను రా అంటాడు. లేకపోతే మీ ప్రవచనాలు మాకు అర్థం కాక నేను నిద్రపోయేవాడిని, మా గుళ్ళో మంత్రాలు అర్థం కాక మేము నిద్రపోతాం, మీ గుళ్ళో కూడా నువ్వు చెప్పే భాష అర్థం కాక నేను నిద్రపోయాను రా అంటే ఆడికి చెల్లుద్ది. అది వాడు ఒక అన్యుడు కాబట్టి. నువ్వు నిద్రపోతున్నావు అంటే నీకేం చెల్లుద్ది? నువ్వు ఫోన్తో కాలక్షేపం చేస్తున్నావు అంటే నీకేం చెల్లుద్ది చెప్పు? నువ్వు పిల్లలతో ఆడుకుంటున్నావు అంటే నీకేం చెల్లుద్ది చెప్పు? ఒక అన్యుడు ప్రవర్తించిన రీతిగా దేవుని మందిరంలో నువ్వు ప్రవర్తిస్తున్నావంటే సంగమా గుర్తుపెట్టుకో, ఇది తెలిసి చేసే తప్ప, తెలియక చేసే తప్ప. ఒళ్ళు కొవ్వెక్కి చేసే తప్పు అంటారు దీన్ని. ఇదే తప్పు, ఒళ్ళు కొవ్వెక్కి చేసే తప్పు అంటారు దీన్ని. మనకి తెలియక కాదు, తెలిసే చేస్తాం. గుర్తుపెట్టుకోండి, బెత్షెమెషు పట్టణంలో ఉన్న 70 మందిని తెలిసి చేసినందుకే, మందసం తెరిచినందుకే చంపేశాడు దేవుడు. అందుకు తెలిసి చేస్తే ఖచ్చితంగా దేవుడు సహించడు. గుర్తుపెట్టుకోండి. పొరపాటు ఓకే, నో ప్రాబ్లం అనొచ్చేమో. తెలిసి గనక సాహసం చేశారా దేవుని మందిరంలో లేదా బయట, గుర్తుపెట్టుకోండి, తెలిసి గనక చేస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడు. అందుకే మనకు తెలుసు మందు తాకూడదు, మనకు తెలుసు వ్యభిచారం చేయకూడదు, మనకు తెలుసు దొంగతనం చేయకూడదు, మనకు తెలుసు తిట్టకూడదు, కొట్టకూడదు, ప్రేమించాలి. మనకు తెలిసినవి ఖచ్చితంగా మనం చేయాలి. ఎక్కడైతే తేడాగా వ్యవహరించామో, తెలిసిన చోట తెలియనట్టుగా వ్యవహరించామో, దేవుడు వారి గురించి చాలా దారుణమైన పదాన్ని అక్కడ ఆయన ప్రయోగించాడు. చూడండి, తీతుకు రాసిన పత్రికలో తెలిసి కూడా తెలియనట్టుగా వ్యవహరించిన వారి గురించి మాట్లాడుతూ తీతుకు రాసిన పత్రికలో ఆయన విమర్శిస్తున్న ఆ విధానాన్ని మనం చూస్తే, మొదటి అధ్యాయము తీతుకు రాసిన పత్రికలో చెప్తున్నాడు 13వ వచనం నుంచి, ఈ సాక్ష్యము నిజమే, ఈ కారణం చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దించు. ఎవరు వాళ్ళంటే చెప్తున్నాడు చూడండి, పవిత్రులకు అన్నియూ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ఎవరు వారంటే చెప్తున్నాడు 16లో, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నారు. ఎవరు అనంటే క్రేతు ద్వీపంలో ఉన్న విశ్వాసులు. తీతు క్రేతు ద్వీపంలో పనిచేస్తూ ఆ పట్టణంలో ఉన్న వారిని అడ్రస్ చేస్తూ పత్రికను రాస్తూ చెప్తున్నాడు, దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ ప్రతి సత్కార్యం విషయంలో వారు ఎలా ఉన్నారట? భ్రష్టులు, అసహ్యులు, అవిధేయులు. కాబట్టి తెలిసిన తరువాత కూడా మనం ఎలా ఉంటే దేవుడు క్రైస్తవులు అనడో, భ్రష్టులు అంటాడో, అసహ్యులు అంటాడో, అవిధేయులు అంటాడు. ఈరోజు ఇంకా కృపాకాలం. ఆ రోజు ఉన్న పరిస్థితిని చూస్తే స్పాట్ ట్రీట్మెంట్, స్పాట్ పనిష్మెంట్ ఆ రోజు. అందుకే చచ్చిపోయారు 70 మంది. ఈరోజు ఇంకా కృపాకాలం ఉంది కనుక బహుశా మార్చుకోవటానికేమో దేవుడు మరొక వారం మనకి
ప్రసాదిస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో, దేవుని బయటికి వెళ్ళిన తర్వాత అన్యుల మధ్య మనం ఎలా ఉండాలో ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం కనుక, అయ్యో నాకు ఇది తెలియక జరిగిపోయిందండి అనే తప్పేది మనం చెయ్యం. తెలియక చేసేవి తక్కువ. విచిత్రం ఏంటంటే అన్నీ తెలిసి చేసేవే ఎక్కువ. తెలియక చేసేవి బాగా తక్కువ. కాబట్టి ఆలోచించండి సంగమా, ఆలోచించి బెత్షెమెషు పట్టణంలో వారు చేసిన తప్పును మరలా మనం చేస్తున్నామేమో. దేవుడు వారికి స్పాట్లో పనిష్మెంట్ ఇచ్చి 70 మందిని చంపేశాడు. మనం ఈరోజు ఆత్మీయంగా ఒకవేళ చనిపోతే దేవుడు విడిచిపెట్టేస్తున్నాడేమో, భ్రష్టత్వానికి అప్పగించేస్తున్నాడేమో. అదే మనకు అలవాటైపోతుందేమో. కొంతమంది ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. చర్చిల్లో ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. ఏ రోజు వాళ్ళు వాక్యం వినరండి. కొంతమంది ఎప్పుడు పక్కలతో మాట్లాడుతూనే ఉంటారు. కొంతమంది వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. అదొక వింత. ఆదివారం వాళ్ళకి కనబడితే ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. కొంతమంది రెగ్యులర్గా చేసిన తప్పునే చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు వారిని భ్రష్ట మనసుకు ఇచ్చేసాడు. సాతానుకు అప్పగించేస్తే వాడేం చేస్తాడు? ఫుట్బాల్ ఆడుకుంటాడు మనతో. గుర్తుపెట్టుకోండి. నిద్రపోతున్నాం అంటే దాని అర్థం ఏంటి? నిద్రపోతాం. అదేం స్పెషల్ పీజీ కాదు అది. నిద్రపోతున్నాడు దాని అర్థం దేవుడు వదిలేసాడు నిన్ను. కాబట్టి హ్యాపీగా వచ్చి ఇక్కడ కూర్చుని నిద్రపోతున్నావు. నువ్వు పక్కలతో కబుర్లు పెట్టుకున్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వదిలేశాడు నిన్ను. అందుకే నీ మనసు గద్దించట్లేదు, నీ మనస్సాక్షి పనిచేయడం లేదు. ఆడు అలాగే వాగుతాడు అని అనుకుంటున్నావు అంతే. కాబట్టి సంగమా గుర్తుపెట్టుకోండి, ఆ రోజు స్పాట్లో పనిష్మెంట్ ఇచ్చాడు. బెత్షెమెషులో ఉన్న వారిని చంపేశాడు. ఈరోజు దేవుని మాటల ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని మరలా గద్దిస్తున్నాడు. తెలిసి దయచేసి తప్పులు చేయకండి. ఒకవేళ జరిగిపోయిందా పశ్చాత్తాపడండి, ఏడవండి దేవుని సన్నిధిలో. అంతే తప్ప సర్దుకోకండి. మీ స్వనీతిని మాత్రం దేవుని వాక్యానికి జోడించకండి. మనతో వచ్చే బాధ ఏంటంటే వాక్యం ఎక్కువైపోయి మన స్వనీతిని జోడించేస్తూ ఉంటాం దేవుని వాక్యానికి. మన స్వనీతిని దానికి యాడ్ చేసేసి కలిపి జరిపేసి నేను చేసిందే రైట్ అంటాం. తప్పును ఒప్పుకోం. కాబట్టి ఖచ్చితంగా దేవుడు తెలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్షిస్తాడు. అందుకే వాళ్ళు అంటున్నారట, ఈ పరిశుద్ధ దేవుడిని ఎవడు భరించగలడు, అమ్మో ఇక్కడి నుంచి ఎక్కడికి పంపేద్దామని కిరియత్యారీం పంపేశారు. వాళ్ళు మరలా రెండో తప్పు చేస్తున్నారు. వాళ్ళు అక్కడే ఉంచుకోవచ్చు కదా మందసాన్నే. పరిశుద్ధ దేవుడిని మేము భరించలేం బాబోయ్ అంటున్నారు వాళ్ళు. అసలు దేవుడు తన పరిశుద్ధతను ఎందుకు మన దగ్గర చూపిస్తాడు? దేవుడు తన పరిశుద్ధతను ఎందుకు మన దగ్గర ఓపెన్ చేస్తాడు? మనము అంత పరిశుద్ధంగా బ్రతకాలని, అంతే కదా. ఆయన తనని తాను చూపించుకున్నాడంటే దాని అర్థం ఏంటి? తనని తాను చూపించుకున్నాడంటే మీరు ఇలా ఉండండి అన్నది దేవుని చిత్తం. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, నీకు నమస్కారం బ్రవ్వా, నిన్ను మేము భరించలేం, 70 మందిని చంపేసావా ఈ చిన్ని తప్పుకి, నీకు నమస్కారం, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి పోని. కిరియత్యారీం సుమారు 14 కిలోమీటర్ల దూరం పంపేశారు. కాబట్టి ఆ తప్పును మనం చేయకూడదు. మరలా చచ్చిపోయిన వాళ్ళకి బుద్ధి రాలేదు. మందసాన్ని అక్కడ ఉంచుకుని పశ్చాత్తాపడితే బాగుండు, పశ్చాత్తాపడలేదు, బుద్ధి రాలేదు. మరలా మందసాన్ని ఎక్కడికి పంపారంటే కిరియత్యారీం పంపారు. నీకు నమస్కారం అని చేతులు దులుపుకుంటున్నారు. ఈరోజు మనం కూడా మరలా ఒకవేళ ఎంత కఠినంగా ఉన్నాడేంటి దేవుడు, ఈ దేవుడు ఎంత ఇలా ఉన్నాడేంటి అన్న ఆలోచన ఒకవేళ మనకు కూడా వస్తే, అప్పుడు మనం కూడా చేసే తప్పు ఏంటంటే ఆ బెత్షెమెషు వారు చేస్తున్న తప్పే. దేవుడు ఎందుకు అంత కఠినంగా ఉంటాడనంటే తన వ్యక్తిత్వాన్ని మనకి వెల్లడిపరుచుకుంటున్నాడు. దాంట్లోకి మనం రావాలి. అందుకే చెప్తాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. ఆ ప్రకారము అంటే ఆయన ప్రత్యక్షత మనకి తెలియాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో మనకి తెలియాలి. ఆయన ఎక్కడ ఎంత పరిశుద్ధంగా ఉంటాడో మనకి తెలియాలి. తెలిస్తేనే కదా మనం ఉండగలం. తెలియకపోతే మనం ఎలా ఉండగలం పరిశుద్ధంగా? అందుకే ప్రతిదీ ఆయనకి నచ్చని ప్రతిదీ మనకి చెప్తాడు, ఆయనకి నచ్చే ప్రతిదీ మనకి చెప్తాడు. నచ్చని దానికి మనం దూరంగా ఉంటామని, నచ్చింది పరుగున వెంబడించి చేస్తాం. మనం ఏమనుకున్నా, ఈ బెత్షెమెషు వారిలాగా అమ్మో ఇతను ఇంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఎవడు భరించగలడు ఇతన్నే, కాబట్టి ఇతను మాకొద్దు అని కిరియత్యారీంకి పంపేశారు. మనోళ్ళు కూడా చేసే తప్పు ఏంటంటే, ఆ బైబిల్లో ఎన్నో రాయబడతాయండి, అవన్నీ మనకెందుకండి, కొన్నిటిని మనం ఏం చేయాలి, చూసి చూడనట్టుగా విడిచిపెట్టేయాలి. అందుకు కాదు దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చింది, చూసి చూడనట్టుగా విడిచిపెట్టడానికి కాదు. ప్రతిదీ పాటించాలి. ప్రతిదీ ఒకవేళ పాటించడానికి ఇబ్బందిగా కనుక ఉంటే
పాటించే శక్తిని కూడా ఆయన ఇస్తాడు, పడిపోకుండా మనం నిలబడ్డానికి. అలా ఏడవాలి తప్ప దేవుని సన్నిధిలో పడి అబ్బో ఇంత పరిశుద్ధంగా ఉందాన్ని ఎవడు పాటించగలడు అని మనం కూడా బెత్షెమెషు అనుకున్నట్టుగా అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి వారు చేసిన తప్పును మనం చేయకుండా ఈ 6వ అధ్యాయంలో దేవుడు మరలా మనతో మాట్లాడాడు కనుక అటు రీతిగా మనం అందరం వద్దాం. దేవుని చిత్తమైతే వచ్చేవారం మరలా చదువుకుని రండి. 2 గ్రంథాలు కూడా, సమూయేలు 2 గ్రంథాలు, వాటి నుంచి మరిన్ని విలువైన పాఠాలు నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, అవును తండ్రి, తెలియక ఒకవేళ పొరపాటున మేమేది చేసినా మీరు సహిస్తారేమో, భరిస్తారేమో, మాకు తెలియచేస్తూ దాన్ని క్షమిస్తారేమో, కానీ తెలిసి పదే పదే ఒకే తప్పును మేము చేస్తూ ఉంటే తండ్రి, అది క్షమించే రాని పాపముగా మీరు చూస్తారు కనుక ఆ రోజు బెత్షెమెషు వారిని మీరు ఎందుకు తండ్రి నాయనా మరి వారు ఎందుకు మొత్తారు అని అంటే, అహరోను సంతానమై ఉండి మందసముతో ఎలా వ్యవహరించాలో వారికి తెలియక తెరిచి చూచిన ఆ విధానానికి వారిని శిక్షించారు ప్రభా. అప్పటికి వారికి బుద్ధి రాక క్రియత్యార్యముకు పంపేశారు సరిచేసుకోక. ఈరోజు మాతో మాట్లాడారు. ఒకవేళ మేము తెలిసి చేస్తున్నామేమో, ఒక అన్యుడు చేసిన తప్పుని మేము కూడా చేయడానికి సిద్ధపడుతున్నామేమో, ఒకవేళ అది అన్యుడికి రైట్ ఏమో, కానీ అన్నీ తెలిసిన మాకు అది తప్పు కనుక మేము చూడాల్సింది లోకాన్ని కాదు కానీ మీ వాక్యాన్ని కనుక మీ వాక్యాన్ని ఎదిరించి ప్రవర్తించే శక్తి, ఆ ధైర్యము మాలో ఏ ఒక్కరికి లేకుండా ప్రభా, ఇదిగో నాయన మీ వాక్యం ముందు మమ్మల్ని బలహీనపరచమని వేడుకుంటున్నాం ప్రభా. మీ ఆజ్ఞలు పాటించే బలవంతులుగా మార్చమని, మీ వాక్యానికి అవిధేయులుగా మేము బ్రతకకుండా అక్కడ శక్తిహీనుల్ని మమ్మల్ని చేయమని తండ్రి. నిలబడిన మేము పడకుండా జాగ్రత్త పడమన్నారు తండ్రి. ఇదిగో నిలబడ్డ మమ్మలను పడకుండా కాపాడే శక్తి మీది అని వాగ్దానం చేశారు కనుక కృపతో మమ్మల్ని నిలబెట్టి తెలిసి ఏ తప్పు మేము చేయకుండా, ఒకవేళ తెలియక పొరపాటున ఏదైనా జరిగితే తండ్రి అవి కూడా మాకు తెలియచేయండి, సరిచేసుకుని మీ కుమారుని రూపంలో తండ్రి ఎదుగుటకు కృప చూపించమని ప్రాధేయపడుతూ వేడుకుంటూ, ఒకవేళ తెలిసి అలవాటుగా మారిపోయిన వారు ఎవరైనా ఉంటే తండ్రి మార్చుకుంటూ కృప చూపించండి తండ్రి. ఆ భయంకరమైన ఆ మొండి విధానము తండ్రి, అది భ్రష్టత్వం. మీరు భ్రష్టునికి అప్పగించేస్తేనే ఇదిగో తండ్రి అట్టి రీతిగా విశ్వాసులు మారిపోతారు కనుక ఒకవేళ అటువంటి వారు మాలో ఎవరైనా ఆ అవిశ్వాస నాయన మరి తండ్రి వాత వేయబడిన మనస్సాక్షితో ఎవరైనా ఉంటే దయగలిగిన మా తండ్రి అటు వారిని కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన మరలా తండ్రి ఇదిగో నాయన వారి యొక్క స్వనీతిని విడిచిపెట్టి మీ వాక్య ప్రకారం జీవించుటకు కృప చూపించమని వేడుకుంటూ ప్రాధేయపడుతూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు వల్లలో పాలుభాగస్తులమవుదాం.